ఇది కలియుగం. పురాణాలు మరుగున పడిపోతున్నాయి, పాపాలు ఎక్కువవుతున్నాయి. వాటిని ఎదిరించేవారు లేరు, అడ్డుకున్నవారు పాతాళానికి తొక్కివేయబడుతున్నారు. మహామహులే ఈ కాలుష్య ప్రపంచంలో నిలదొక్కుకోలేకపోతున్నారు. మరి దేవుడి ప్రతిరూపాలైన పసిపిల్లలు ఈ ప్రపంచంలో ఎలా ఉండగలుగుతున్నారు? వారి హక్కులు వారికి ఇస్తున్నామా? వారి బాల్యం ఆనందంగా సాగుతుందా? ఏం జరుగుతుందో చూద్దాం. అది కైలాసగిరి ప్రాంతం. అంతా విశాలంగా ఉంది. పరమేశ్వరుడు దిగాలుగా కూర్చున్నాడు. నారాయణ నారాయణ, కైలాసగిరివాసులకి వందనం. స్వామివారు దిగాలుగా కూర్చున్నారు, విషయం ఏమిటో? నారాయణ నారాయణ, అందరి బాధలు తీర్చే స్వామి ఇలా దిగాలుగా కూర్చున్నారెందుకో? నారద, ఏమీ లేదు. స్వామి, ఎప్పుడూ ధ్యానముద్రలో ఉండే మీరు ఇప్పుడు ఇలా ఉండటం నేను చూడలేకున్నాను. అసలు ఏమి జరిగినది స్వామి? నారద, ఒకసారి భూలోకం వైపు చూడుము. ఆ బాలలు ఎలా ఆడుతున్నారో చూడుము. స్వామి, ఇప్పుడు వారితో మనకు వచ్చిన చిక్కులేమి? నారద, పూర్తిగా వినండి. నేను వారిలా ఆడుకోవలెనని ఆశగా ఉన్నది. స్వామి, అటులైనా అది ఇక్కడ వలదు, అది భూలోకమునందే సాధ్యం. అయితే నేను భూలోకమునకు వెళ్ళెదను. స్వామి, నా మాట వినండి. మీరు భూలోకం వెళ్ళటం తగదు. మీరు చూసినట్లుగా అక్కడ పిల్లలందరూ సుఖంగా లేరు. వారు వివిధ రకాలుగా పీడింపబడుతున్నారు. నేను నమ్మను నారద. నేను భూలోకం వెళ్ళడము నీకిష్టం లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నారాయణ నారాయణ, ఎంత మాట స్వామి! మీకు అబద్ధాలు చెప్పేవాడినా నేను? స్వామి, మీరు ఇలా వెళితే ఆ బాలలు భయపడి పారిపోతారేమో. నారద, నేను బాలుడి వేషంలో వెళతాను. స్వామి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదిగో నారద, ఇక్కడ ఎలా ఉన్నాను? నారాయణ నారాయణ, స్వామి, మిమ్మల్ని నేను గుర్తించనే లేదు. నారద, వెళ్ళి వస్తాను. అటులనే స్వామి. పరమేశ్వరులు వారు భూలోకంలో ఎన్ని అవస్థలు పడతారో నేను చూడాలి. అందుకే నేను కూడా భూలోకం వెళ్తాను. అది ఒక పట్టణ ప్రాంతం. ఒక మలుపు దగ్గర పరమశివుడు బాలుడి రూపంలో కూర్చొని ఉన్నాడు. తనకు సర్వం తెలిసినా ఏమీ తెలియని వాడిలా కూర్చొని దిక్కులు చూడసాగాడు. ఎవరి పనుల మీద వారు ఉన్నారు. ఈ బాలుణ్ణి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏయ్, ఎవరు నీవు? ఇక్కడ కూర్చున్నావు, ఏం మాట్లాడడం లేదు? తప్పిపోయావా ఏంటి? అది నా పేరు శ్రీశైలం. చీకటి పడుతుంది, ఇక మీ ఇంటికి వెళ్ళు. మీ అమ్మా నాన్న వెతుకుతూ ఉంటారు. నాకు అమ్మా నాన్న లేరు. నీవు కూడా నాలాగా అనాథవేనా? అంటే నీకు అమ్మా నాన్న లేరా? మరి నిన్ను ఎవరు పోషిస్తారు? మనల్ని ఒకరు పోషించడం కాదు, మనల్ని మనమే పోషించుకోవాలి. ప్రతిరోజు అదిగో అక్కడ కనబడుతున్న సిగ్నల్ దగ్గర డబ్బులు అడుక్కొని మా చాచాకి ఇవ్వాలి. అతనే మాకు తిండి పెడతాడు. అది కూడా ప్రతిరోజు కలెక్షన్ 200 రూపాయలకి తగ్గకూడదు. మరి మీ అమ్మా నాన్న ఏమయ్యారు? నాకు తెలియదు. నేను మా చాచాకి
కుప్ప తొట్టిలో దొరికానట. అది ఇక నా వివరాలు అడిగింది చాలు. మరి నీవిప్పుడు ఎక్కడికి వెళతావు? ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా? ఎవరూ లేరు. అయితే నాతో రా, రేపొద్దునే ఆలోచించుదాం. సరే, నీ పేరేమిటి? నా పేరు ప్రకాష్. ప్రకాష్ అంటే వెలుగు కదా. అవును, వెలుగు నా పేరులోనే ఉంది, నా బ్రతుకులో లేదు. చీకటి పడింది. వారు అలా నడుస్తూ నడుస్తూ ఒక పాతబడిన భవంతిలోనికి వెళ్ళారు. అక్కడక్కడ దీపాలు వెలుగుతున్నాయి. వారు అలాగే ముందుకు నడిచారు. ఒక చోట మూలన ఒక కండలు తిరిగిన వస్తాదు కూర్చొని ఉన్నాడు. శ్రీశైలం అక్కడే నిలబడిపోయాడు. ప్రకాష్ అతని ముందుకు వెళ్ళాడు. నమస్తే చాచా. ఏమ్రా, ఇంత లేట్ అయింది? కలెక్షన్ ఏదిరా? ఇదిగో చాచా. 10, 20, 40, 100, 200. ఏమ్రా బిడ్డ, కలెక్షన్ తగ్గింది. నా దగ్గరనే నాటకాలు వేస్తావా? సరే గాని ఈ బుడ్డోడెవడ్రా? వీణెక్కడి నుండి తెచ్చినావు బిడ్డ? ఇందాక బాబాయ్ హోటల్ దగ్గర కూర్చుంటే నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. తను దూరడానికే సందు లేదంటే మెడకు డోల్ అన్నట్టుంది. ఏరా, నీకు తిండి పెట్టడమే కష్టం, వీడికెక్కడి నుండి పెడదాం? ఏదైనా పనిప్పించు, చేస్తాడు. ఏమ్రా, పని చేస్తావా? ఏం పని చేస్తావు?